అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో వైసీపీ ముఖ్య నాయకుల బృందం పర్యటించింది. బల్క్ డ్రగ్స్ పార్టీకి వ్యతిరేకంగా రాజయ్యపేటలో నిరసన చేస్తున్న మత్స్యకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథులు హామీలిచ్చారు. అనంతరం మత్స్యకార మహిళలతో మాట్లాడారు. వారి నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైసీపీ నేతలు అన్నారు. మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కోరారు. బల్క్ డ్రగ్ పార్క్స్ రద్దు చేసే వరకు బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్క్పై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు కూడా పెరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రాజీపేట వద్ద అయితే ఇప్పుడు మనం ఉన్నాము. రాజీపేటలో ఆ బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా 35 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నారు. 36వ రోజు అయితే కనుక ఈ రోజు చేరుకున్నారు. 36 రోజుల నిరసన దీక్షకు అయితే కనుక వైసీపీ పార్టీ మద్దతు అయితే కనుక తెలపడం జరిగింది. చలో అనగా రాజీపేట అనే ప్రోగ్రాం అయితే ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే కనుక మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున అయితే కనుక వారు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళకైతే కనుక భారీ ఎత్తున అనుమతులు కోరినప్పటికీ కూడా 48 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. 48 కార్లకు అనుమతి ఇవ్వడంతో వారు మాత్రమే ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు అయితే కనుక పలు చోట్లయితే అడ్డుకోవడం జరిగింది. అడుగడుగున అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వారైతే కనుక ఈ ప్రాంతానికి ఇప్పుడు చూడవచ్చు విజువల్స్ లోని ఈ ప్రాంతానికి అయితే వారు చేరుకోవడం జరిగింది. వారు చేరుకొని మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీని ఏంటంటే ఖచ్చితమైన హామీ ఇవ్వండి, మీరు మాకు మద్దతు ఖచ్చితంగా పలకాలని చెప్పేసి అంటున్నారు. వారంతా కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి అయితే కనుక బొత్స సత్యనారాయణ కానివ్వండి, అమర్ కానివ్వండి, వారంతా కూడా మాట్లాడటం జరుగుతుంది. ఈ మాట తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ మత్స్యకారులు వాళ్ళ సమస్యలు అయితే కనుక వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాళ్ళకి వివరించిన సమస్యలన్నీ కూడా వాళ్ళు అయితే కనుక పరిస్థితులు ఎలా చూడవచ్చు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా వీరైతే కనుక ఎటువంటి పోలీసులు కానీ రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత కానీ ఎవరో స్పందించడం లేదని వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు అయితే కనుక ఇంత ముందు సంఘీభావం తెలిపే వాళ్ళందరినీ ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇటీవల జాతీయ రహదారిని కూడా 4 గంటల పాటు దిగ్బంధం చేయడం జరిగింది. అలాంటి దిగ్బంధం చేసిన వేళ ఈ రోజు వైసీపీ వాళ్ళు వస్తారంటే కనుక పోలీసులు అయితే కనుక రాజీపేటను అయితే కనుక జల్లెడ పట్టారని చెప్పుకోవాలి. 1500 మంది పోలీసులతో అయితే పహారా కాయడం జరిగింది. ఓ పక్క అయితే కనుక హోంమంత్రి అడ్డు రోడ్లో మంగళపూర్ అనిత అయితే కనుక ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేసుకుని వారైతే సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఎస్రావర్ లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు నియోజక స్థాయిలో. కానీ ఇక్కడ రాజీపేటలో ఉన్న మత్స్యకారుల సమస్య అయితే కనుక ఆ కూటమి నాయకులు అయితే ఏవి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. సత్యనారాయణతో 4 సైడ్స్ విశాఖపట్నం. అనకాపల్లి జిల్లా